ఇక ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ దేవర సినిమా తొందరలోనే థియేటర్ విడుదల కాబోతున్నదంట. అయితే ఈ సినిమా థియేటర్ల 27 తారీఖున విడుదల కాబోతున్నది గినక ఇక సెప్టెంబర్ 10 తారీఖునేమో ట్రైలరు ముంబైలో కార్యక్రమం చేసి విడుదల చేయబోతున్నారంట. అయితే ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నాడంట. మళ్ళీ ఈ సినిమాకు అనంతరం ఎప్పుడైతే ట్రైలర్ కార్యక్రమం పూర్తవుతుందో ఇక ఆడికెళ్ళి ప్రమోషన్లు గిట్లా షురూ చేయబోతున్నారంట. గది ఇట్లా సాదా సీదా ప్రమోషన్లు కాదంట. ఇక వీలైనంత విభిన్నమైన ఐడియాలతోని ప్రమోషన్లు చేయబోతున్నారంట. ఇక ఇది చూస్తుంటే గినక మన కథని వీలైనంత బలంగా ప్రజలకి చేకూర్చాలని వాళ్ళు భావిస్తున్నట్లుగా అర్థమైతేనే ఉన్నది. ఇక దీనికోసం అని చెప్పేసి ఏకంగా స్టార్లనే రంగంలోకి దించబోతున్నారని టాక్లు అయితే వినబడుతున్నది. ఇక దాని ప్రకారం చూసుకుంటే ఎన్టీఆర్ ఇక వాళ్ళ జట్టు అంతా కలిసి ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నారంటే ఇక ఇందులో చూసుకుంటే ప్రముఖ నిర్మాత అయిన కరణ్ జోహర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడంట. ఇక అంతేకాదు యానిమల్తోని ఏరే లెవెల్కి పోయిన సందీప్ రెడ్డి వంగాని ఇట్లా హిందీలా ఇంటర్వ్యూ చేసేటందుకు ఉపయోగించుకోవాలని వాళ్ళందరూ భావిస్తున్నారంట. ఇక తాజాగా చూసుకుంటే ఎన్టీఆర్ని సందీప్ రెడ్డి వంగ ముంబైకి పోయి కలిసిండంట. ఇక దీనితోని ఈ వార్త అనేది మరింత బలం చేకూర్చినట్లుగా అయితే అయింది మళ్ళా. ఇక గంతేకాదు ఇక తెలుగులో చూసుకుంటే ఏకంగా పుష్ప తగ్గేదేలే. ఇక మన ఎన్టీఆర్ తోని అల్లు అర్జున్ తోని ఎన్టీఆర్ జట్టు గిట్లా ఇంటర్వ్యూ చేసేటందుకు రెడీ అయిపోయారంట. ఇక అదే కాకుండా చూసుకుంటే ఎన్టీఆర్కు అల్లు అర్జున్ మధ్య స్నేహం చాలా బలమైనది కనుకంగా ఎన్టీఆర్ కోసం అని చెప్పేసి అల్లు అర్జునే ఏకంగా రంగంలోకి దిగుతున్నట్లు అర్థమైతేనే ఉన్నది. మళ్ళా ఇక ఇంకో స్టార్ యువలా అని సోచాయిస్తున్నారా? ఇక యువలో కాదు మన సిద్ధు గదే అనండి. మన టిల్లుగాడికి ఇట్లా ఎన్టీఆర్ జట్టుని ఇంటర్వ్యూ చేయబోతున్నా ఈ మరొక స్టార్ అనే టాక్లు అయితే వినబడుతున్నది. ఇక అటు హిందీలో ఇద్దరు ఇటు తెలుగులో ఇద్దరు స్టార్లతోని దేవరా జట్టుని ఇంటర్వ్యూ చేయబోతున్నారని సమాచారం అయితే వినబడుతున్నది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన తేదీలు గిట్లా ఖరారు చేసినట్లు టాక్లు అయితే వినబడుతున్నది. ఇక మొత్తం మీద చూసుకుంటే గట్టిగానే ప్రమోషన్లు చేద్దామని అనుకుంటున్నారైతే తెలుస్తున్నది. ఇక మొత్తం మీద చూసుకుంటే చిత్ర యూనిట్ ఈ సినిమాని బలంగా దించాలని చెప్పి ఇక అందరి స్టార్లని వెట్టి చేస్తే ఇక ఈ సినిమా జరంతా చూసే అవకాశాలు మరింత పెరుగుతాయని ఎన్టీఆర్ కోసమే కాదు ఇక ప్రతి ఒక్కరి కోసం అని చెప్పేసి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతున్నది. ఇక గీపాటికే చూసుకుంటే ఈ సినిమా మీద అనంతరం ట్రైలర్ విడుదల చేసిన తర్వాత సినిమా గురించి ఏరే లెవెల్లా మంచిగా ఆసక్తి అయితే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ చిత్ర యూనిట్ అందరూ భావిస్తున్నారంట. కనుక ట్రైలర్ విడుదలైన అనంతరం సినిమా మీద భారీ అంచనాలు అయితే విరగడం ఖాయం అని అయితే అంటున్నారు. ఇక ఒకవేళ ఈ సినిమా మొదటి రోజే 100 కోట్లను ఖచ్చితంగా కొల్లగొడుతుంది వసూల పరంగా అని అందరూ అంచనాలు అయితే వేస్తున్నారు. ఒకవేళ గదే జరిగితే గినక ఇక మొదటి రోజు 100 కోట్లను కొల్లగొట్టిన రెండవ స్టార్ లెక్క మన ఎన్టీఆర్ నిలుస్తున్నాడు. ఇక మొదటిసారి ఎవరు అని సోచాయించకురి ఎవరో కాదు మన రెబల్ స్టారు ప్రభాస్ గినక. ఇక రెండో స్టారు మన ఎన్టీఆర్ కావడం ఖాయం అనే మాట అయితే వినబడుతున్నది. ఇక దీంట్లో మీకేం అనిపిస్తున్నది? ఇక నిజంగానే ప్రభాస్ని మించి ఎన్టీఆర్ సినిమా గిది చేరుకుంటుందంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగట్టుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.